హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఒక క్లీనింగ్ వీడియో చూడబోతున్నారనమాట మీరైతే. మనకి ఎన్నిసార్లు చేసినా మనకు ఒక్కటి మెస్సీ అయ్యేది ఏంటి అంటే కిచెన్. ఆబ్వియస్గా పొద్దున క్లీన్ చేస్తాము, మధ్యాహ్నం అంటే చాలా తక్కువగా, మళ్ళీ నైట్ క్లీన్ చేస్తూనే ఉంటాం. బట్ మెస్అప్ అయిపోతూనే ఉంటుంది. నేను ఈరోజు బేసిక్గా క్లీన్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే యాక్చువల్గా మా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరికి లంచ్ బాక్సులు కట్టిన తర్వాత ఈరోజు ప్రస్తుతం నేను వీడియో షూట్ చేస్తున్న రోజు కిచెన్ పరిస్థితే ఇది. ఒక్కో రోజు ఇంకా దారుణంగా ఉంటుంది, ఒక్కో రోజు చాలా క్వైట్గా ఎక్కడికక్కడికి వెంటనే సర్దేసి నీట్గా ఉంటుంది. బట్ ఈరోజు ప్రస్తుతం ఉన్నది అయితే ఇట్లా అన్నమాట. సో ఒక క్విక్గా అయితే నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లోంచి తీసేసిన అయితే ఏమేమి ఉంటాయి, ఏమైనా లెఫ్ట్ ఓవర్ పిండి కానీ అవన్నీ నేను ఎక్కువ పెద్ద పెద్ద గిన్నెలలో ఉంటాయి తీసేసి మామూలుగా చిన్న చిన్న గిన్నెలలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా కర్రీస్ అవన్నీ వండుతాం కదా, అవి కూడా చిన్న చిన్న గిన్నెలలోకి ఊడ్చిపెట్టుకొని ఆ గిన్నెలన్నీ అయితే తోమడానికి వేస్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా రెగ్యులర్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్ క్లీనింగ్ అయితే ఎవరింట్లో అయినా చేసుకునేదే. వై నాట్ ఇట్స్ ఏ బ్రీఫ్ అనేసి కొంచెం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేద్దాము మంచిగా. అదంతా కొంచెం బాగానే ఉంది, 90% బాగానే ఉంది. ఎవ్రీడే కంపల్సరీగా అయితే నేను మంచిగా క్లీన్ చేస్తాను, అంటే తుడుస్తాను. బట్ ఎందుకు కొంచెం చిన్న చిన్న మార్పులు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో నా మూడుని బట్టి. ఈ మధ్య కాలంలో నాకు బాగా తెలిసింది ఏంటి అంటే, ఖాళీగా ఉంటే మనకి అసలు ఏమంటారు అంత హ్యాపీగా అనిపించదు. ప్లస్ ఏవేవో థాట్స్ వస్తుంటాయి. అఫ్కోర్స్ మనకంటూ మీ టైం ఉంటుంది. ఆ మీ టైంలో కొంచెం సినిమా చూడడమో, మనకు నచ్చిన సిరీసో, పాటలో, డ్యాన్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. బట్ అదే పనిగా ఖాళీగా ఉంటే మనకు లేనిపోని ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడైనా చేతి నిండా పని ఉండాలన్నమాట మనకి. ఓహో ఈ పని ఉంది, ఇది అయిన తర్వాత ఇది చేయాలని పని ఉంటే మనకు ఆ టైం ప్రకారం వర్క్ అనేది అవుతూ ఉంటుంది, మన రోజు అనేది గడుస్తూ ఉంటుంది. ఖాళీగా ఉంటే లేనిపోల ఆలోచనలు, ఎంతసేపు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడము, ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుంది, లేకపోతే యూట్యూబ్లో కొత్తగా ఏం జరుగుతుంది, దేని మీద చర్చలు నడుస్తున్నాయి, అవే వస్తాయి తప్ప ఇంకా మనకి సజెషన్లో కూడా అవే వస్తుంటాయి అన్నమాట. వీడియోస్ మనం చూడకుండా కూడా అవి పైకి కనిపిస్తూ ఉంటాయి, మనకు చూడేలాగా టెంప్ట్ చేస్తాయి. సో ఎంతో కొంత ఎప్పుడో ఒక 1 hour 2 hours అంటే ఓకే, కానీ మరీ కొంచెం ఎక్కువగా అంటే కూడా అది ఓవర్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా. సో నేనైతే ఈ మధ్య మనం చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తారా, రెగ్యులర్గా అయితే వీడియోస్ వేస్తున్నాను నేను. కొంచెం ఈ పని మీద పడి కూడా నేను చాలా తగ్గిపోయింది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూడడం కూడా. అండ్ వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ చేసుకునేసరికి ఒక 1-2 hours నాకు టైం అయిపోతుంది. సో ఇంట్లో ఫుల్ పని ఉంటుంది కాబట్టి ఆ పని అంతా చేసుకునేసరికి కూడా నాకైతే టైం అయితే సరిపోతుంది. మీరేం చేస్తున్నారు ఏంటి? పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 45-50 days తర్వాత మమ్మీస్కి అందరికీ. ఇంకా డ్యూటీస్ చేసే వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఎప్పుడు ఉండేదే పాపం. వాళ్ళకి ఎప్పుడు టైం దొరుకుతుందో, ఎప్పుడు వంట చేసుకుంటారో, ఎప్పుడు క్లీనింగ్ చేసుకుంటారో కూడా తెలియదు. అండ్ రెగ్యులర్గా నేను చేసే క్లీనింగ్ ఇంత హెవీ అయితే ఏముండదు. ఎవ్రీడే కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తాను. అండ్ ఇంకా గిన్నెలను తోమేసుకొని ఎక్కడెక్కడ సర్దుకోవడం ఉంటుంది. మొత్తం ఇంత డీప్గా అయితే క్లీనింగ్ అయితే ఉండదు. ఇది ఇప్పుడు నేను ఎక్కడైతే ప్లేస్ వర్క్ అదే తీస్తున్నాను ఇవన్నీ ఎగ్జాక్ట్గా మేము హాల్లో కూర్చునే సోఫాకి ఎదురుగా ఉంటుంది అనమాట. సో ఆ ఓవెన్ పక్కన కౌంటర్ టాప్ చిన్న ప్లేస్ ఏదైతే ఉందో, సో దాన్ని నాకు కొంచెం అక్కడ కుక్కరు అవన్నీ ఉంటే కొంచెం చూడడానికి కూడా బాగా అనిపించట్లేదు. అండ్ కూర్చోగానే సోఫా నుంచి డైరెక్ట్ అదే కనిపిస్తుంది. సో కొంచెం క్లీన్ చేద్దాం, దాని ప్లేస్లన్నీ చేంజ్ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే ఓన్లీ కుక్కర్ వరకే అనుకున్నాను. సరే అనేసి అక్కడ తీసేసి ఆ పక్కన కొంచెం క్లీన్ చేద్దామని మొన్న చూపించాను కదా మీకు కిచెన్ క్లీనింగ్ లిక్విడ్, అదొకటి వేసాను అనమాట. స్ప్రే చేసి పెట్టాను కొంచెం నానుతుంది కదా అని. సర్లే ఎట్లాగూ చేద్దాం అనుకున్నాం కదా అనేసి ముందు మనకి స్టవ్ పక్కన ఏవైతే ఉంటుందో అదంతా తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్లేస్ అయితే ఉంది నాకు రైట్ సైడ్లో. బట్ ఎక్కువగా మెస్ చేయడం ఇష్టం లేక అన్ని కబోర్డ్స్లలో పెట్టేశాను. ఇప్పటి వరకు ఇంకా మాకు స్పూన్స్కి కట్లరీ ర్యాక్ అనేది మేము పెట్టలేదన్నమాట.
సో అవన్నీ హోల్డర్లో వేసేసుకున్నాను. ఇంకా చాలా ఉండే ఈ మధ్య కొద్దిగా తీసి ఆ మాత్రం ఉంది. నాకు నూనె ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా కబోర్డ్స్లో పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. అండ్ నూనె ఒక తాలింపు బాక్స్ అనేది నాకు ఎప్పుడు అక్కడే ఉండాలి. నాకు అది బాగా అలవాటు అయిపోయింది ఇన్ని ఇయర్స్ నుంచి. ఇంకా తాలింపు డబ్బా పెట్టుకున్నా పర్లేదు, కానీ నాకు నూనె డబ్బా అయితే అసలు పెట్టబుద్ది కాదు. ఎందుకు అదంతా జిడ్డుగా అనిపిస్తుంది. నాకు హ్యాండీగా అక్కడనే ఉండాలి. అది ఫ్యాన్సీ బాటిల్ అయినా లేకపోతే రెగ్యులర్ స్టీల్ డబ్బా అయినా స్టిల్ ఐఎమ్ యూజింగ్ దట్ స్టీల్ డబ్బా ఓన్లీ. పుట్టింటి నుంచి వచ్చినాయి, మనం ఎట్లా కాదంటాము. మనకు ఎన్ని ఫ్యాన్సీ బాటిల్ వచ్చినా, ఎన్ని గాజు బాటిల్స్ వచ్చినా ఆ స్టీల్ డబ్బా మాత్రం ఎవ్రీ ఇంట్లో అది ఉండాల్సిందే. బయట పెట్టకపోయినా లోపలన్నా ఉంటుంది కంపల్సరీగా. నా దగ్గర కూడా ఉంది. నేను కొంచెం వేడి చేసిన నూనె ఏదైతే ఉందో అందులో పోసుకొని యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. తర్వాత దేనికి షిఫ్ట్ అవుతామో తెలియదు. అది మాత్రం మ్యాండేటరీ. సో అది కొంచెం నానిన తర్వాత ఇది కొంచెం రబ్ చేసుకుంటున్నాను అనమాట స్పాంజ్తో. బట్ దీంట్లో ఏంటి నాకంటే ఫుల్గా ఫోమింగ్ వచ్చేస్తుంది అనమాట. ఫుల్ ఫోమ్, మనం ఎన్నిసార్లు తడిపెట్టి క్లీన్ చేసినా అది ఉంటూనే ఉంటుంది. సో ఇంకేం చేయలేము. ఈ లిక్విడ్కి మాత్రం ఫోమింగ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇంకా అట్లనే ఇంత దూరం టైల్స్కి మనకి ఎక్కువ ఏం పెద్దగా ఆయిల్ స్టెయిన్స్ అట్లా ఏం పడవు. నార్మల్గా యూజ్ చేస్తాం కాబట్టి అంతే. డస్ట్ అట్లా ఏమన్నా ఉంటుంది అంతే తప్ప. కానీ ఓన్లీ కౌంటర్ టాప్ ఎక్కువగా గ్యాస్ యూజ్ చేసే దగ్గర అండ్ ఆ పక్కన మనకి తాలింపు పెట్టే బాక్స్ ఉంటుంది కదా, ఆ పైన కొంచెం ఏమైనా ఆయిల్ స్పిల్ అయితే తప్ప మిగతాదంతా బాగానే క్లీన్గానే ఉంటుంది. బట్ ఇట్లా డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక నెల రోజుల దాకా దాన్ని జోనికి పోనక్కర్లేదు. మామూలుగా రోజు తుడుచుకున్నా కూడా అది మంచిగానే ఉంటుంది. ఆయిల్ పడకపోయేంత వరకు ఏ ప్లేస్ వరకు అయితే ఉంటుందో అంతవరకు అంతా బాగానే ఉంటుంది. ఆయిల్ పడితేనే కొంచెం మనకి అది ఒక 2-3 డేస్కి బాగా జిడ్డులాగా స్ట్రెయిన్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే నేను మై గాడ్ లిటరల్లీ వేసుకోవాలి. ఇంకా నా దగ్గర ఉన్న డ్రెస్సులన్నీ తీసి నేను బయట పడేస్తేనే వేరే తీర్చుకోవాలి అన్న ఉద్దేశం నాకు బాగా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. అందుకోసం అన్న ఇవి వేసుకుంటున్నాను అనమాట. లిటరల్లీ అసలు నాకు ఎక్కువ ఫిట్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్గా ఇంకా ఏదో బలవంతంగా వేసుకుంటే ఫిట్ అయిపోతున్నాయి. ఎన్ని ఇయర్స్ అయిపోతుంది, 7-8 ఇయర్స్ అయి ఉంటుంది అనుకుంటా. మావాడు 3.5 ఇయర్స్ ఉన్నప్పుడు కొనుక్కున్నాను ఇవన్నీ టాప్స్ అమెజాన్లో. అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్, 6-7 ఇయర్స్ బ్యాక్ అమెజాన్లో కొనుక్కున్నాను. సో కొన్ని ఉన్నాయి ఇలాంటివి ఒక 2-3, అవన్నీ యూజ్ చేసేసుకోవాలి. ఎప్పటి నుంచో అట్లనే పెడుతున్నాను. అప్పటికిప్పటికి మరి కొంచెం లడ్డుగా అయ్యాం కాబట్టి అన్నీ ఫిట్ అవ్వట్లేదు, కొన్ని మాత్రమే ఫిట్ అవుతున్నాయి. వేసుకోవడం అవుతుంది అనేసి పాతయన్నీ తీసి ముంగర పెట్టాను. కొన్నిసార్లు వేసుకుంటే మనకు కూడా అమ్మయ్య ఇది పాడైపోయింది ఇంకా అన్నట్టు పక్కన పెడదామని చూస్తున్నాను. సో అదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఏదైతే లైన్ ఉందో అదంతా క్లీన్ చేశాను. తర్వాత గ్యాస్ పైన ఉన్న బర్నర్స్ అన్నీ కూడా తీసానమాట. అవన్నీ సింకులో వేసేస్తే దొరకవు, చిన్నగా ఉంటాయి కదా అనేసి ఒక బాస్కెట్లో వేస్తాను. చిన్న బుట్టిలో వేసి క్లీన్ చేసినాక కూడా అదే బుట్టిలో వేస్తాను. మనకు అక్కడ ఇక్కడ పోకుండా ఉంటుంది. ఆ బౌలర్ స్టాండ్లో వెతకాలంటే మస్తు కష్టమవుతుంది. సో కొంచెం నార్మల్గా ఫస్ట్ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత అలాంటివి అసలు యాక్చువల్గా యూజ్ చేయదు. నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే గ్యాస్ స్టవ్కి నార్మల్గా తుడుచుకోవాలి, కానీ లిక్విడ్స్ అన్నీ వేస్తే చాలా హామ్ అనమాట. వన్సిలియా వైల్ ఇంకా మరి అదంతా జిడ్డు పోవాలంటే తప్పదు. అదంతా క్లీన్ చేయలేదు నేను, జస్ట్ స్ప్రే చేసి అంతా ఓవరాల్గా స్ప్రెడ్ చేసి అక్కడ పెట్టాను. ఈలోపు ఇంకా ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా, కంపల్సరీగా నాకు పక్కన ఒకటి నేను టబ్బు పెట్టుకుంటాను గిన్నెలు వేసుకోవడానికి. అండ్ ఈ పక్కన స్ట్రైనర్ ఏదైతే ఉందో జాలి, దీంట్లో చిన్న ప్లేట్స్, చిన్న స్పూన్లు, చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి యూస్ చేస్తాను. ఆ టబ్ ఏంటంటే కొంచెం స్టాండ్ పైన అదే చైర్ పైన పెట్టేసి పెద్ద గిన్నెలు, కుక్కర్లు, పెద్ద గిన్నెలు అలాంటివి పెట్టేసుకుంటాను అనమాట. నాకు గిన్నెలు తోమడం పెద్ద ఏం కష్టం కాదు, నాకు ఎన్ని గిన్నెలు వేసినా తోముతాను. బట్ నాకు ఉంటాయి కొన్ని పనులు నచ్చని ఉంటాయి. గిన్నెలు అయితే ఓకే ఫైన్, ఎన్ని గిన్నెలు వేసినా నేను తోమగలుగుతాను. రోజుకు 2 సార్లు అయినా 3 సార్లు అయినా నాకు ఓకే ఈజీగానే అనిపిస్తుంది, పెద్ద హార్డ్గా ఏమనిపించదు. కొన్నిసార్లు నాకు క్లీనింగ్ చేయాలనిపించదు. నాలాగా చాలామంది ఉంటారు, నేనే కాదు. ఎవ్రీడే సేమ్ పని, సేమ్ బోరింగ్ అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్ని వీడియోస్ చూస్తాను నేను. ఇంగ్లీష్ వాళ్ళే వస్తుంటాయి అనమాట, మంచిగా వాళ్ళు క్లీనింగ్ మోటివేషను, అస్థెటిక్ వీడియోస్ చూపిస్తూ ఉంటారనమాట. ఆ క్లీనింగ్ వీడియోలు కూడా ఎంత అందంగా ఉంటాయంటే అసలు అక్కడ జిడ్డేం లేకుండా వాళ్ళు క్లీన్ చేసి చూపిస్తారు చూడు.
అలాంటివి చూస్తుంటే ఓహో వాళ్ళు ఏం జిడ్డు లేకున్నా క్లీన్ చేస్తున్నారు, మనకి ఇంట్లో పని పెట్టుకొని మనం ఎందుకు చేయట్లేదా అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట. అప్పుడు అనిపిస్తుంది అరే మనం కూడా రేపు అది క్లీన్ చేయాలి, రేపు మన ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, రేపు బెడ్రూమ్ క్లీన్ చేయాలి అన్న మైండ్ సెట్ నాకు ఆ వీడియోలో చూడగానే అయిపోతుంది. నేను అలాంటివి బాగా చూస్తాను. నాకు క్లీనింగ్ మోటివేషన్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. లిటరల్లీ అందరూ హ్యాపీ అవ్వడానికి లేకపోతే కామెడీయో సినిమానో అవన్నీ చూస్తారు. నేనైతే అప్పుడప్పుడు నాకు ఇంట్లో ఏం పని చేయం బుద్ధి కాకపోతే ఏదన్నా ఇంగ్లీష్ వాళ్ళవి కొంచెం క్లీనింగ్ వీడియోస్ పెట్టుకుంటాను అనమాట. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళు చూపించే విధానము అదంతా చాలా బాగుంటుంది. సో దట్ నాకు కూడా ఏమైనా మోటివేషన్ వస్తుందని. నేనే కాదు చాలామంది ఉన్నారు అట్లా. చాలా కొందరేమో కొద్దిసేపు రిలాక్స్ అవుతారు, కొంచెం నేనేమో ఆ వీడియోస్ చూసి మోటివేషన్ తెచ్చుకొని మరీ చేస్తానమాట. ఆల్మోస్ట్ గిన్నెలన్నీ తోమేశాను దబా అని ఒక అర్ధ గంటలో మొత్తం తోమేసి అక్కడ పడేశాను. మొత్తం ఓవరాల్గా లుక్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది. నేను ముందు వీడియోస్ చెప్పాను కదా, నాకు పైన లైటింగ్ కంటే కూడా మనం దీనికి ఏదైతే రోప్ లైట్ ఇచ్చాం కదా, రోప్ లైట్ అయినా లైట్ పేరు నాకు గుర్తులేదు, అసలు మర్చిపోయాను నేను. సో ఆ లైట్ అండర్ ద క్యాబినెట్స్ ఇచ్చాం కదా, ఆ లైటింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకైతే రోప్ లైట్. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే నేను వాడట్లేదు, చాపింగ్ బోర్డు వాడట్లేదు. సో దాన్ని ఏం చేయాలి, ఇంకా మళ్ళీ ఇంకో స్టాండ్ ఎందుకులే అనేసి దాన్ని నేను అక్కడ ఒక స్టాండ్ లాగా యూస్ చేసుకుంటున్నాను. దానిపైన అన్నీ పెడుతున్నాను. ఒక టిష్యూ పేపర్ వేసేసి ఆయిల్ క్యాను అండ్ పికిల్స్ గీ అవి పెట్టడానికి యూస్ చేసుకుంటున్నాను. ఇంకొక రౌండ్ సర్కిల్ అంటే రొటేషన్ ఉంటుంది కదా ట్రే, అలాంటిది అయితే ఉంది అనమాట నా దగ్గర. ఇంకా అందులో ఇంగువ, సాల్ట్ దంచుకునే చిన్నది ఉంటుంది కదా అదొకటి, అట్లా చిన్నవి పెట్టుకున్నాను. పక్కన ఒక పోపుల డబ్బా ఉంటుంది, పోపుల డబ్బా నూనె డబ్బా రెండు నాకు చాలా హ్యాండీగా ఉండాలి, లేకపోతే మన పని అవ్వడం చాలా కష్టం. రైస్ కుక్కర్తో అట్నుంచి ఇటు షిఫ్ట్ చేశాను అనమాట కొంచెం ముందుకి. ఇక్కడ కూడా ప్లగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఎదురుగా ఏమీ లేకుండా చేశాను. ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా తెచ్చినప్పుడు ఎగ్స్ ట్రే ఉంటుంది కదా కేసు, అదైతే అక్కడ పెట్టేస్తున్నాను. ఈ గ్రీన్ మ్యాట్ చాలా రోజుల నుంచి ఉంది నా దగ్గర. ఇప్పుడు దీన్ని మంచిగా వండినే ఉంటాయి కదా వెజిల్స్, అవి పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ హీట్ పెడితే కూడా కొంచెం బండ ఏదైతే ఉందో కొంచెం క్రాక్ వస్తుంది, అంత హీట్ ఏమి ఉండకపోవచ్చు, బట్ యూస్ చేస్తే మంచిది. ఇవి కాకపోయినా కింద స్టాండ్స్ ఉంటాయి కదా మనకి రోస్టర్స్, అవైనా రోస్టర్స్ కాదు కోస్టర్స్ ఉంటాయి, అవైనా యూస్ చేసుకునే మంచిది. ఇవన్నీ ఊడ్చిపెట్టుకుని ఏమైనా నానబెట్టుకుంటుంటే పెట్టేటివి, వాళ్ళు తినంగా మిగిలిన అన్ని చిన్న గిన్నెల్లో పెట్టుకుంటాం కదా ఇదనమాట. అండ్ ఈ స్మెల్ వచ్చే క్యాండిల్స్ 2 తీసుకున్నాను నేను ఐకియాకి వెళ్ళినప్పుడు. అయిపోగానే ఒక రకమైన వైబ్ స్మెల్ వస్తుంది కదా, ఇవి పెట్టేసుకుంటాను అనమాట నేను. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నడిస్తే మంచిగా పాజిటివ్గా స్మెల్ అంతా వేరే ఉంటుంది. మీరు లేదు అని అంటే నార్మల్గా మీరు కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం స్టాండ్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అందులో ఒక కర్పూరం వేసుకొని పెట్టేసుకున్నా కూడా ఎంత స్మెల్ అయితే ఇల్లంతా చాలా బాగుంటుంది. ఇదే అనమాట ఆ మెషిన్. ఎంత 90 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది అనమాట. అందులో ఒక కర్పూరం వేసి మనం ప్లగ్ చేసేస్తామంటే ఒక 2 మినిట్స్ కూడా పట్టదు, 1 మినిట్లో మొత్తం మెల్ట్ అయిపోయి ఓవరాల్గా స్మెల్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ కైండ్ ఆఫ్ ఇంట్లో ధూపం పెట్టలేసుకుంటాం, సేమ్ కిచెన్లో కూడా అంతే అనమాట. క్లీన్ చేసిన తర్వాత అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. అబ్బా ఇట్లా చూసినాక అబ్బా ఇంక ఈరోజు వంట చేయొద్దు, మళ్ళీ వంట చేస్తే కిచెన్ పాడైపోతుందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. హోప్ ఈ క్లీనింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.